కడప మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఎన్టీఆర్ సినిమా రాజకీయంతో పాటు ఆయన చిన్ననాటి ఫోటోలు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఫోటోలు కూడా ఎగ్జిబిషన్ లో ఉన్నాయి. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. మహానాడులో ప్రతి ఒక్కరూ ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్ చూడడానికి ఉత్సాహపడతారు. ఏదైతే తమ నాయకుడు, తమ స్వర్గీయ ఎన్టీ రామారావు ఛాయాచిత్రాలతో పాటు ఈసారి ప్రత్యేకంగా ఇటు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్ బాబు యొక్క ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా మహానాడులో ఏదైతే శ్రీపతి రాజేశ్వరరావు, గతంలో ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడైన శ్రీపతి రాజేశ్వరరావు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అతను రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశాడు. రామారావు అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ విధంగా ఏదైతే ఇప్పుడు వారి కుమారుడు ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు, ఏదైతే ఎంట్రీలోనే రామారావు యొక్క నిలువెత్తు కృష్ణుడు గెటప్లో ఉన్న ఫోటోతో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ విధంగా ఈసారి డిజిటల్లో ఏర్పాటు చేయడంతో నిమిషానికి ఫోటోలు మారుతుంటాయి. ఇంతకుముందు ఫొటోస్ను ఏదైతే డిజిటల్ చేసి వాటిని ఈ విధంగా డిజిటల్లో ఎక్స్పోజ్ చేశారు. ఇది 1985లో రామారావుకి సంబంధించిన ఫోటో, అదేవిధంగా ఇది సామ్రాట్ అశోక్లో, ఇవి సినిమాలకు సంబంధించిన అనేక ఫోటోలు ఆయనవి ఉన్నాయి. అదేవిధంగా తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలను కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒకటి ఉంది. తమ్ముడు అటువైపు తల్లి తన సోదరుడితో కలిసి తీసుకున్న ఫోటో కూడా ఇక్కడ ఉంది. అదేవిధంగా సీనియర్ నాయకులు, గతంలో పొలిటీషియన్స్తో సంబంధించి, అదేవిధంగా సినిమాలకు సంబంధించి తన కుటుంబ సభ్యులు, గతంలో ఏదైతే తాను నటించిన సోదర ఇక్కడ తోటి నటీనటులతో కలిసిన ఫొటోస్తో పాటు కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోస్, అదేవిధంగా ఆయన తప్ప వేరే వారు నటించలేనన్ని గెటప్స్తో ఉన్న ఫోటోలు, పల్నాటి బ్రహ్మనాయుడు యొక్క గెటప్కి సంబంధించి ఇక్కడ 2 ఫొటోస్ చూడవచ్చు. అదేవిధంగా జానపద చిత్రాల కథానాయకుడిగా తిరుగులేని పేరున్న రామారావు ఆ గెటప్లో ఒక ఫోటో కూడా చూడవచ్చు. ఏదైతే తెల్లని వస్త్రాలతో నిరంతరము ఆకర్షణీయంగా చూడగానే నమస్కరించే విధంగా కనిపించే గెటప్ ఇది. ఈ గెటప్లో నిరంతరము రామారావు కనిపించేవాడు. తెలుగువాడి సాంప్రదాయానికి అనుగుణంగా కట్టు బొట్టు ఉండాలని చెప్పే రామారావు అదే గెటప్లోనూ ఎప్పుడూ కనిపించేవాడు. ఈ విధంగా ఆయన ఈ గెటప్లో కనిపిస్తున్నాడు. చాలామంది అటు పాత తరం వారు, కొత్త తరం వారు కూడా ఈ ఫోటోలను ఆసక్తికరంగా చూడడం విశేషం. మీరు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కటౌట్ ఉంది. మరోవైపు ఇటు యువ నాయకుడు, కాబోయే పార్టీ సారథి అయిన నారా లోకేష్కి సంబంధించిన యువగలం పాదయాత్రలో ఫోటోలను ఇక్కడ డిస్ప్లే చేశారు. ఈ విధంగా 3 తరాలకు సంబంధించిన, ఇటు తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 తరాలకు సంబంధించిన వారి ఫొటోస్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. మహానాడు లైబ్రరీ పేరుతో వీటిని నడుపుతున్నారు. ఈ విధంగా ఇటు మహానాడు సందర్భంగా ఏదైతే పాదయాత్రలో సందర్భంగా ఇటు మహిళల్లో హారతి పట్టడం, పాదయాత్రలో ఏ విధంగా జనంతో మమేకం కావడం, యువగలం పాదయాత్రలో ఈ విధంగా అన్ని రకాల ఫొటోస్ను యువగలం పాదయాత్రలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇటు పోలీసులు వైపు ఎక్కడికక్కడ అడ్డుకోవడం, పాదయాత్రను కొనసాగించకపోవడం, ఈ విధంగా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ పాదయాత్రను దిగ్విజయంగా లోకేష్ పూర్తి చేశారు. దీంతోపాటు ఇటు ఏదైతే టీడీపీ లైబ్రరీ, ఇటు ఎన్టీ రామారావు చేసిన ప్రసంగాలు, చంద్రబాబు నాయుడు చేసిన ప్రసంగాలు, ఎన్టీఆర్కి సంబంధించిన పుస్తకాలు, ఇటు శకపురుషుడు పేరుతో ఈ మధ్యన విడుదలైన పుస్తకాలు, వీటన్నిటిని ఈ లైబ్రరీలో ఉంచారు. వీటిని ఇక్కడ అమ్మకానికి కూడా పెట్టారు. సరే, ఈ పుస్తకాలను మీరు ఇక్కడ సేల్స్ పెట్టారా? అవునండి. ఏవే పుస్తకాలు పెట్టారు? మొత్తం 7 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయండి. దీనిలో వచ్చేటప్పటికి ఎన్టీఆర్ గారి, చంద్రబాబు నాయుడు గారి బుక్స్ మాత్రం ఉంటాయండి. ఈ పుస్తకాలన్నీ భవిష్యత్తులో డిజిటల్ చేయబోతాయి. ప్రతి ఒక్క పాఠకునికి అరచేతిలో కూడా ఉంటాయి. మొత్తం మీద చూస్తే ఇటు ఎన్టీఆర్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం, వారు ప్రజలకు చేసిన మేలు, అదేవిధంగా వారి యొక్క భావజాలాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ ఫోటో ఎగ్జిబిషన్ కానీ, ఇదేవిధంగా ఈ లైబ్రరీ కానీ ప్రజల ముందు ఉంచబోతుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో దామోదర్, కడప మహానాడు ప్రాంగణంలోని ఫోటో ఎగ్జిబిషన్ నుంచి.